ఛానలుకి స్వాగతం. తులారాశివారు ఈ 10 చిట్కాలు కనుక పాటిస్తే కుబేరులు అవుతారు. అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే ముఖ్యంగా వీరు పాటించాల్సినటువంటి ఆ 10 చిట్కాలు ఏంటి, ఎటువంటి చిట్కాలు పాటించడం ద్వారా వీరు కుబేరులు అవుతారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా కూడా గుర్తింపు పొందుకుంటారు. తమ జీవితంలో వీరు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి అస్సలు లొంగరు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసుకుని స్థిరాస్తిలోకి మార్చుకుంటారు. ముఖ్యంగా ఈ తులారాశివారు జీవితంలో పైకి రావాలి అంటే, ఆర్థికంగా పురోగతి సాధించాలి అంటే ఖచ్చితంగా 10 చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. దాంట్లో మొదటిది ఏంటి అంటే కనుక, వీరికి అనవసరపు ఖర్చులు అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఎప్పటికప్పుడు డబ్బును పొదుపు చేసుకున్న పిమ్మట దాన్ని స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. అయితే వీరు స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టినట్లయితే కనుక భవిష్యత్తులో దాన్ని సేల్ చేసే సమయంలో డబ్బు అధికంగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు ఈ యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా వీరు కొన్ని సందర్భాల్లో విలాసవంతమైన వస్తువులకి డబ్బును ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా ఖర్చు చేయకుండా ఏది అవసరం, ఏది విలాసం అని గుర్తించి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అలాగే పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. అంటే వీరు ఏదైనా పని ప్రారంభించే ముందు, ఈ పని ప్రారంభిస్తే మాకు చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా అని 10 సార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేసే స్వభావాన్ని కనుక కలిగి ఉంటే మీరు భవిష్యత్తులో ముందుకు సాగలేకపోతారు. అంటే ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ధైర్యంతో మీరు వేసే ముందడుగు ఏదైతే ఉందో, ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఏదైతే ఉందో, ఇది మీ జీవితంలో మీకు మంచి మలుపుకు దారితీస్తుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు పాటించవలసినటువంటి మరొక చిట్కా ఏమిటి అంటే కనుక, శ్రమించే గుణాన్ని కలిగి ఉండాలి. అలసట, అలాగే శారీరక శ్రమ అంటూ మీరు కనుక పని విషయంలో అశ్రద్ధ చేశారంటే భవిష్యత్తులో ముందుకు సాగలేకపోతారు. శ్రమించే గుణం మీకు ఎంత అధికంగా ఉంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ చిట్కాను తులారాశివారు పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశివారు పాటించాల్సినటువంటి మరొక అంశం ఏమిటంటే, వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదైనా వారికి కొంత తెలిసినా కానీ భవిష్యత్తులో మేమిక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనే ఒక అభిప్రాయంలో ఉంటారు. కానీ ఈ విధంగా చేయకుండా మీరు మీ యొక్క సామర్థ్యాన్ని, అంటే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిత్య విద్యార్థిలాగా ఉండాలనే చెప్పుకోవాలి. అంటే ఇంకా మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే ఒక భావన మీ లోపల ఉండాలి. అంటే మీకంటే వయసులో చిన్నవారైనప్పటికీ, మీకంటే స్థాయిలో చిన్నవారైనప్పటికీ వారి దగ్గర మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మొహమాట పడటం కానీ, లేకపోతే పరువు నష్టంగా భావించటం కానీ అస్సలు చేయకూడదు. అంటే ఎటువంటి వ్యక్తుల దగ్గర నుండైనా మీకు నేర్చుకోవాల్సిన అంశాలు కనిపిస్తే ఖచ్చితంగా నేర్చుకోవటానికి ముందు వరుసలో ఉండాలి. అప్పుడే మీరు జీవితంలో మంచి స్థాయిలోకి రాగలుగుతారు. అలాగే తులారాశి వారికి ఆత్మీయులతో విభేదాలు వచ్చే పరిస్థితులు చాలా సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కోపం చాలా అధికంగా వస్తుంది. ఈ కోపాన్ని మీరు నిగ్రహించుకొని, అలాగే ఆత్మీయులతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో ఎటువంటి విభేదాలు లేకుండా మీ జీవితాన్ని మీరు కొనసాగించినట్లయితే
భవిష్యత్తులో మీకు వారి నుండి సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అంటే మీరు అవసరాల్లో ఉన్నప్పుడు వారి నుండి ఆర్థిక సహాయం కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు ఖచ్చితంగా లభిస్తుంది. కానీ మీ కోపంతో మీరు శత్రువులను ఎక్కువగా తయారు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు, అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని చెప్పుకోవాలి. అలాగే సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే సాంకేతిక విద్యలో ఈ తులారాశి వారు బాగా రాణిస్తారు. ముఖ్యంగా కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే ఉన్నత చదువులు చదివేవారు కావచ్చు, సాంకేతిక విద్యలో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. మీరు మీ యొక్క భవిష్యత్తును అటువైపు తీసుకుని వెళ్లటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే భవిష్యత్తులో మీరు మంచి స్థాయిలోకి ఎదగగలుగుతారనే చెప్పుకోవాలి. అలాగే మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు. అలాగే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవటంతో పాటు 10 మందిని ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్దే మార్గదర్శకత్వ ప్రతిభ మీకు ఉంటుంది. ఆ ప్రతిభను మీరు ఉపయోగించుకొని నలుగురిని మంచి మార్గంలోకి తీసుకుని వెళ్తారు. అలాగే నలుగురికి మంచి భవిష్యత్తును కల్పిస్తారు. ఈ విధంగా 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరు సంపాదించగలుగుతారు. అలాగే తులారాశి వారిలో ఉన్నటువంటి మరొక గుణం ఏమిటంటే మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు. మీరు భవిష్యత్తులో ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావచ్చు, అలాగే 10 మందితో కలిసి ఉండటానికి ఈ యొక్క గుణం అనేది మార్చుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే మనోచాంచల్యం ఉన్న వ్యక్తులను అస్సలు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు. అంటే మాట మీద నిలబడే తత్వం మీకు ఉంటేనే అందరూ మీపైన విశ్వాసం ఉంచుతారు. అవసరాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తారు. కాబట్టి మనోచాంచల్యాన్ని మీరు విడవాల్సి ఉంటుంది. అంటే ఇటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. అలాగే ముఖ్యంగా మీరు పాటించాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించటం మీకు చాలా శుభకరం. ఈ విధంగా చేస్తే కనుక ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా మీ జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. ఈ విధంగా లక్ష్మీ పూజ చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో మీరు కుబేరులు అవటం ఖాయమనే చెప్పుకోవాలి. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అంటే మీకు వీలైతే ప్రతి శనివారం, వీలు కానప్పుడు మీరు ఇంట్లో అయినా సరే అండి, ఆంజనేయ స్వామి పటం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే లలితా సహస్రనామం చదవటం వల్ల కూడా అత్యున్నతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. అలాగే ఏ పని ప్రారంభించినా కానీ, అంటే నూతన పనులు ప్రారంభించే ముందు శుక్రవారం రోజు ప్రారంభించండి. అన్ని విధాలుగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే తులారాశి వారికి నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది. అందువల్ల మీరు బయటకు వెళ్లినప్పుడు ఎప్పుడు కూడా నీలపు రంగు దుస్తులు ధరించటం కానీ, లేకపోతే నీలపు రంగు చేతి రుమాలను మీ వెంట ఉంచుకోవటం కానీ ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా జీవితంలో మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ కూడా మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. అలాగే కలిసి వచ్చే అదృష్ట అంకెలు 1, 2 మరియు 4. కలిసి వచ్చే వారాలు శుక్రవారం, బుధవారం మరియు శనివారం. ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. శనివారాల్లో శని భగవానుడికి దీపారాధన చేసి దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ దేవుళ్ల యొక్క ఆశీస్సులతో మీ జీవితం బంగారుమయంగా మారుతుంది. అప్పర కుబేరులు అవటం ఖాయం. చూశారు కదండి తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి పాటించవలసినటువంటి చిట్కాలు ఏంటి, చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.